హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ కార్స్. ఈరోజు మన దగ్గరికి వచ్చిన వెహికల్ వచ్చేసి హ్యూండై ఇయాన్. ఈ వెహికల్ వచ్చేసి 2012 మోడల్ అండ్ దీని వెహికల్ నెంబర్ వచ్చేసి 1143. వెహికల్ వచ్చేసి కాకినాడ లొకేషన్లో ఉంది. ఇది ఫ్యూయల్ టైప్ వచ్చేసి ఎల్పిజి ఉంది అండ్ పెట్రోల్తో కూడా రన్ అవుతుంది. దీనికి ఫ్రంట్ టు పవర్ విండోస్ వస్తాయి, బ్యాక్ మాన్యువల్ వస్తాయి. అండ్ బాడీ విషయం దగ్గరికి వస్తే బాడీ అంతా బాగానే ఉంది, కానీ అక్కడక్కడ స్క్రాచెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ ఎక్సెప్ట్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. టైర్లు కానీ ఇంటీరియర్ కానీ అక్కడ మొత్తం అంతా నీట్గా మెయింటైన్ చేశారు. ఫ్రంట్ హ్యూండై బ్యాడ్జ్ చేయించుకుంటే సరిపోద్ది. AP5 వెహికల్ ఇది, కాకినాడలో తిరుగుతూ ఉంటుంది. వెహికల్ లొకేషన్ కూడా కాకినాడలో అయితే ఉంది. మీరు చూసుకున్నట్లయితే ఫ్రంట్ బంపర్ దగ్గర లైట్గా స్క్రాచెస్ ఉన్నాయి. అండ్ ఇది ఎల్పిజి కిట్ వచ్చేసి రన్నింగ్లో అయితే ఉంది. అండ్ దీని వర్షన్ వచ్చేసి ఎరా ప్లస్. అండ్ దీంట్లో మ్యూజిక్ ప్లేయర్ అయితే వర్కింగ్లో ఉంది. టైర్లు చూసుకోవచ్చు మీరు, సీల్ టైర్లు, మొత్తం 4 సీల్ టైర్లు అయితే వేయించారు. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ బంపర్ దగ్గర అయితే స్క్రాచెస్ ఉన్నాయి, మిగతాదంతా బాగానే ఉంది. పెయింట్ వచ్చేసి లైట్గా షేడ్ అయింది గైస్ వెహికల్కి. ఇది 2012 మోడల్, లైఫ్ వచ్చేసి 2027 వరకు అయితే ఉంది. ఫ్రెండ్స్, ఈ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్. మన ఛానల్లో ఎప్పుడైనా సరే నాన్ యాక్సిడెంటల్ వెహికల్స్ మాత్రమే సెల్ చేస్తాం. యాక్సిడెంట్ వెహికల్స్ మనం అసలు తీసుకోము. అండ్ ఇంజిన్ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఈ వెహికల్ది. మేము ఫస్ట్ క్వాలిటీ చెక్ చేసి యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తాం. ఈ కార్కి వచ్చేసి ఎల్పిజి ఉంది చెప్పాను కదా. అండ్ ఎల్పిజి వన్స్ ఫిల్ చేసుకుంటే 350 కిలోమీటర్స్ వరకు అయితే వెళ్తుంది ఫ్రెండ్స్ ఇయాన్. ఇది మైలేజ్ కూడా బాగా వస్తుంది. అండ్ ఈ వెహికల్ రీడింగ్ వచ్చేసి 71,000 కిలోమీటర్స్ అయితే తిరిగింది. హెడ్లైట్స్ కూడా బాగానే ఉన్నాయి, రీప్లేస్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అండ్ వెహికల్ నెంబర్ వచ్చేసి 1143 చెప్పాను కదా గైస్. అండ్ ఈ కార్ ప్రైస్ వచ్చేసి 1,60,000. ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ గైస్. మన ఛానల్లో అయితే ఎక్కువ చెప్పి మళ్ళీ బార్గెనింగ్ అయితే ఉండదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఓన్లీ వాట్సాప్లో మెసేజ్ చేయండి, కాల్స్ అయితే వర్క్ అవ్వవు. నా నెంబర్ హాయ్ అని పెట్టి ఇయాన్ అని పెట్టండి.